రాయలసీమ అంటే ఆ సినిమాలో చూపించినట్టు ప్యాక్షన్ కత్తులు బాంబులు అనుకుంటారా? కాదప్పో, ఇది ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి రాయలసీమప్ప. అప్పట్లో రాయలవారి సమయంలో రతనాలు వేసి అమ్మేవారంట. అంతేకాదు ఇక్కడ ఒక గొప్ప చరిత్ర ఉందప్పో. ఆ చరిత్ర ఎంతో తెలుసుకుందామా మరియా? జమ్మలమడుగులోని పెద్దముడియం ఈ గ్రామం ఓ చారిత్రాత్మక నిలయంగానే చెప్పవచ్చు. ఇక్కడ చాణక్యులు పుట్టారంటే మనం ఈ పెద్దముడియం చరిత్ర అర్థం చేసుకోవచ్చు. చాణక్యుని విషయం పక్కన పెడితే ఈ పెద్దముడియంలో 2 బుర్జులు ఉన్నాయి. అవి ఎందుకు కట్టారో తెలుసా? ఆ వృత్తాంతమే ఇప్పుడు మీకు ఆర్టీవీ చెప్పబోతుంది. ఏదైతే బ్రిటిష్ కాలానికి ముందు అంటే 1800 సంవత్సరంలో బైరెడ్డి సుబ్బారెడ్డి అనే కుటుంబం ఇక్కడ ఉండేది. ఈ కుటుంబం అత్యంత ధనవంతులైన కుటుంబం. వీరు ఏదైతే దాచుకునే సొమ్ము, అప్పట్లో వీరి దగ్గర రాణి నాణ్యాలు అనేటివి ఉండేవట. ఆ రాణి నాణ్యాలను దాచుకునేందుకే ఇక్కడ బురుజులు తవ్వారని చెప్పుతూ ఉంటారు. అంతేకాదు, ఒకప్పుడు దివిటి దొంగలు ఇక్కడికి వచ్చి వారి ధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నం చేశారట. అందుకే వారి నుంచి రక్షణ కల్పించడం కోసం ఓ పెద్ద బురుజు కట్టారట. ఆ బురుజు పైనుంచి చూస్తే ఎవరు దొంగలు వస్తున్నారని పసిగట్టి ఆ తర్వాత వారిపై గుండ్ల రాళ్లతో దాడులు చేసేవారట. సో అది అలా ఉంచితే ఆ కుటుంబం, బైరెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పటి కాలంలోనే, అంటే అప్పటిలో రాయలసీమలోనే అత్యంత ధనికమైన కుటుంబం ఆ కుటుంబంగా చెప్తుంటారు. ఆ కుటుంబానికి చెందినటువంటి లక్ష్మిరెడ్డి అనే వ్యక్తి అప్పట్లోనే అంటే స్వాతంత్రానికి రాక మునుపు బ్రిటిష్ కాలంలోనే లండన్లో ఆయన లా చదివి బారిస్టర్గా పనిచేశారంటే ఆ కుటుంబం ఎంత ధనికమైన కుటుంబమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ కాలంలోనే దివిటి దొంగలు అనే వాళ్ళు ఉండేవారు. ఎవరైతే వచ్చి గుర్రాలపై వచ్చి సంపదను దోచుకొని వెళ్ళేవారట. సో వారు ఈ బైరెడ్డి కుటుంబం పైన రకంగా వారి దగ్గర ఉన్న అత్యంత ధనవంతులు కాబట్టి వారి వద్ద ఉన్న ధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నాలు చేశారట. ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో ఆయన తన వద్ద ఉన్న ధనాన్ని దాచుకోవడం కోసం 2 బురుజులు కట్టారని ఇక్కడ చెప్తుంటారు. అయితే ఆ బురుజులు ప్రస్తుతం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉండడానికి ప్రధాన కారణం ఆ ఫ్యామిలీ ఏదైతే బైరెడ్డి వంశస్థులు ఇప్పటికీ కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే మరోవైపు ఆ బైరెడ్డి కుటుంబం అంతా కూడా ఇక్కడ స్థిరపడకపోయినా వారు వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తరచుగా ఈ గ్రామానికి వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరొక విషయం, తెలియని విషయం ఏంటంటే ఆ బురుజు కట్టిన సమయంలో రాయలసీమలో కరువు కాటకాలు విలయతాండవం చేసేటివి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో పేదలందరినీ తన ఇంటికి పిలిచి వేలాది మంది పేదలకు అన్నం పెట్టి వారికి ధన సహాయం కూడా చేశారంట. అలా వీరి ఆస్తులు కరిగి హారతి కర్పూరంలా కరిగిపోయి ప్రస్తుతం 3 ఎకరాలకు 4 ఎకరాలకు చేరిందంటే వారి ఆస్తి అప్పట్లో ఎంత ఉండేది, వారి దయాగుణం దానగుణం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే బ్రిటిష్ వంశస్థులు అంటే ఏదైతే బైరెడ్డి వంశస్థులు బ్రిటిష్ వారితో కూడా ఒక రకంగా వ్యతిరేకించేవారట. అధిక పన్నులు అంటే డబ్బులు దండిగా ఉన్నాయి, ధనవంతమైనటువంటి కుటుంబం కావడంతో తరచుగా బ్రిటిష్ వారితో కూడా బ్రిటిష్ వారు అత్యధిక పన్నులు వీరి వద్ద నుంచి వసూలు చేసేవారని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే బైరెడ్డి కుటుంబం, బైరెడ్డి వంశస్థులు మాత్రం ఇప్పటికీ దాన ధర్మాలు మాత్రం చేస్తున్నారు. అయితే పెద్దముడియం మాత్రం ఒక రకంగా చరిత్రకు ఆనవాళ్ళుగానే నిలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏదైతే రజనీకాంత్ చిత్రం వెట్టిమయం సినిమా, అదేవిధంగా హర్రర్ సుధా లాంటి చిత్రాలు ఎన్నో ఈ బురుజును ఆధారంగా చేసుకొని తీశారంటే ఈ బురుజు ప్రాముఖ్యత ఏపడదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బురుజును ఇప్పుడు కట్టినటువంటి బురుజుల్లో ఇదొక్కటే బాగా నిలిచినటువంటి బురుజు. అంటే ఎంత పటిష్టంగా నిర్మాణం జరిగిందో, ఎంత పటిష్టంగా అప్పట్లో ఏదైతే బైరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి దీన్ని నిర్మించాడో మనకు
కళ్ళకు కట్టినట్లు అద్దం పడుతుంది. సో బుర్జుల చరిత్ర ఇలా ఉంటే ఇక పెద్దముడియం చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ చాణక్యులు పుట్టాడని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పల్లపు వీధి అని 2 వీధులు ఉండేవట. ఒకప్పుడు బ్రాహ్మణులకు ఇక్కడ ఇది ఆగ్రహారంగా ఇచ్చారని, అది కాస్త పెద్దముడియంగా మారిందని చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన సంపద అంతా ఇంత కాదు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ ప్రాచీన సంపద మాత్రం ఇప్పటికీ భావితరాలకు అందిస్తున్నటువంటి ఆ ప్రాచీన చరిత్రను కాపాడాల్సినటువంటి అవసరం పురావస్తు శాఖ అధికారులపై ఉంది. అయితే ఆ దిశగా పురావస్తు శాఖ అధికారులు అడుగుడు వేయడం లేదన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే బైరెడ్డి కుటుంబం ఇప్పటికీ ఆ బురుజును గతంలో ఏదైతే దివిటి దొంగలు, అదేవిధంగా సీమలో కరువు కటకాలతో విలువలాడుతున్న తరుణంతో ఆర్థిక సహాయం చేసినటువంటి ఆ బురుజు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారంటే ప్రాచీన సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అటు పురావస్తు శాఖ అధికారులపై ఉంది. ఆ దిశగా అడుగులు వేసి పెద్దముడియం చరిత్రను కాపాడతారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. బైరెడ్డి లక్ష్మిరెడ్డి. నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్లో. నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి బర్త్ ప్లేసు పెద్దముడియం, జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ. మా 4 ఫాదర్స్ ఒక 200 ఇయర్స్ 300 ఇయర్స్ బ్యాక్ రాయలసీమలో కరువు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనము డబ్బులు ఇచ్చి ఆ కరువులో ప్రజలను ఆదుకునే దానికోసము ఈ బుర్జు కట్టించారు. ఇంకొక పర్పస్ ఏంటంటే ఆ బుర్జు కట్టించడంలో ఆ కాలంలో దివిటి దొంగలని ప్రజలు గ్రామాల మీదకి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆ బుర్జులో లాకర్లో అంతా వాళ్ళ ధనము, గోల్డ్, ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఫ్యామిలీలో కూడా చాలా గోల్డ్ ఉండేది. ఆ గోల్డ్ అదంతా అక్కడ ఆ లాకర్లు పెట్టుకొని పైనుంచి రాళ్లతో మిగతా వెపన్స్తో ఆ దివిటి దొంగల్ని అటాక్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఇది మా బైరెడ్డి వంశస్థులు సుబ్బారెడ్డి గారు ఈ బుర్జును కట్టించారు. ఇవి మొత్తము ఊర్లో మొత్తం 3 బుర్జులు కట్టించారు మా వంశస్థులు. దాంట్లో ఇదొక్కటి ఇప్పుడు బాగా ఇంకా శిథిలావస్థలో లేకుండా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మిగతావి ఒక బుర్జు పూర్తిగా శిథిలావస్థలో ఉంది, ఒక బుర్జు పూర్తిగా డిమాలిష్ చేసేసారు. మా గ్రాండ్ ఫాదర్ he was the first person who went to London and done bar etla from Kadapa district. He was co-brother of Kadapa Kotreddy also. ఇద్దరు ఒకే ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నారు, మా గ్రాండ్ ఫాదర్ అండ్ కడప కోటిరెడ్డి గారు. బైరెడ్డి వంశస్థులు ఎప్పుడు అహోబిలంలో కానీ ఇక్కడ గుడ్డి వాళ్ళకి భోజనాలు పెట్టించడము ఇదంతా చేస్తున్నారు. తర్వాత మా పెదనాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన చేశారు. తర్వాత మా చిన్నాన్నగారు ఉండేవారు, వారు ఊర్లో అంతా మంచి పనులు బాగా చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నేను వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయదలుచుకొని నేను మెడికల్ క్యాంపులు, స్కూల్స్, దీనికి స్కాలర్షిప్లు, మిగతావి ఊర్లో ఏదన్నా సమస్యలు ఉన్నా నేను పోయి చూసుకోవడము, ఆ ఇంటిని సంరక్షిస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఇంటిలో ఇప్పటికీ తమిళ్ సినిమాలు, తెలుగు సినిమాలు ఒక 4 దాకా షూటింగ్ అయ్యాయి. రీసెంట్గా వెటియాన్ రజనీకాంత్ మూవీ కూడా షూట్ అయింది.
అంతకుముందు మసూదా అని అన్ని హిట్ పిక్చర్స్. తర్వాత ఒక తమిళ్ సంతానం హీరోగా ఒక మూవీ అక్కడ ఇదయింది. ఇది మరి ఇంతవరకు గవర్నమెంట్ ఏమో దాన్ని మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేయలేదు. మేము కూడా రిక్విజిషన్ ఏం పెట్టలేదు. అది 300 ఇయర్స్ ఓల్డ్ ఇది. అలాగే ఊర్లో పెద్దముడియంలో 11th సెంచరీ టెంపుల్స్ ఉన్నాయి. దాన్ని సంరక్షణ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సంరక్షణ ఎవరు తీసుకోవట్లేదు, అది శిథిలావస్థలో ఉన్నాయి. ఇంతకాలము ఆ చాళుక్యులు కట్టించిన టెంపుల్ని ఇంతకాలం బైరెడ్డి వంశస్థులే దాని పోషణ పాలన అన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోవడం వలన నేను కూడా ఈ మధ్య టెంపుల్ని విజిట్ చేసి నేను చెప్పాను ఏమన్నా అవసరం ఉన్నా టెంపుల్ కానీ. ఏ గవర్నమెంట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఆ టెంపుల్స్ 11th సెంచరీ టెంపుల్స్ని కాపాడాలా అనే ఉద్దేశం అస్సలకి వాళ్ళకి కనిపించట్లేదు. దాన్ని సంరక్షణ కానీ దాన్ని అంతా అట్లా శిథిలావస్థలో ఉన్న ఈ టెంపుల్స్ చాలా మంచి టెంపుల్స్, అవి చాళుక్యులు కట్టించిన టెంపుల్స్. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా పురాతన టెంపుల్స్ని కాపాడితే ప్రజలకి అందరికీ మంచిదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా అందరి తరఫున. అలాగే ఏ స్వాతంత్ర ఉద్యమంలో బైరెడ్డి వంశస్థులు పాల్గొనుకున్నా కూడా మాకు కర్నూలు వెంగళరెడ్డి, దానపరుడు వెంగళరెడ్డితో మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. అదేవిధంగా వెంగళరెడ్డి గారు ఆయన ఏ విధంగా ఆయన ఆస్తిపాస్తులని మొత్తం దానం చేశాడో అదేవిధంగా బైరెడ్డి వంశస్థుల ప్రాపర్టీస్ కూడా దానం చేశాడని నాకు ఏమంటారు నా పెద్దలు చెప్పంగా నేను విన్నాను. ఆయన వెంగళరెడ్డి గారు మా గ్రాండ్ ఫాదర్ మదర్ దగ్గరికి బాగా వచ్చేవాళ్ళు, బాగా హెల్ప్ చేశారు మాకు. ఏ విధంగా అంటే వెంగళరెడ్డి గారు ఆయన అప్పటికే విక్టోరియా మహారాణి నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు, గొప్ప దానపరుడని. తర్వాత మా ఫ్యామిలీలో ఇంటర్నల్గా బ్రదర్స్ కొట్టుకొని మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ని చంపేస్తే ఆయన విక్టోరియా మహారాణికి లెటర్ రాసి వీళ్ళ ఇంట్లో అందరూ ఆడవాళ్ళే ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఉండదు, వాళ్ళని అండమాన్కి పంపించాలని రిక్వెస్ట్ చేస్తే విక్టోరియా మహారాణి ఆయన దీన్ని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని అండమాన్కి పంపించడం జరిగింది. ఆ విధంగానే ఆయన మాతో బాగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అదేవిధంగా ఆయన ఆస్తిపాస్తుల్ని దానం చేయగా మళ్ళా తర్వాత బైరెడ్డి వంశస్థుల నుంచి కూడా తీసుకొని ఈ ప్రాపర్టీస్ని వీళ్ళ డబ్బుల్ని కూడా ఆయన దానం చేయడం అయిపోయింది. ఆ విధంగా మాకు ఆయనతో బాగా మంచి సంబంధాలు ఉండేవి. ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు లండన్ అండ్ డన్ బారెట్లా ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. నా పేరే లక్ష్మిరెడ్డి, ఆయన పేరు కూడా బైరెడ్డి లక్ష్మిరెడ్డి. చాలా యంగ్ ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఈ ఎక్స్పైర్డ్. ఆయన ప్రొద్దుటూరులో వచ్చారు. అయినా సరే నేను గవర్నమెంట్ తీసుకోకుండా కూడా ఆ టెంపుల్స్ సంరక్షణ ఈ మధ్య నేను చెప్పాను అక్కడ ఉండే ఎవరైతే టెంపుల్స్ పూజారులు వాళ్ళందరికీ ఏదన్నా ఆ టెంపుల్స్కి అవసరమైన కూడా నేను సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్గా. దాన్ని పురాతనమైన టెంపుల్స్ని కాపాడే బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్లోకి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే గవర్నమెంట్స్ ఇటువంటి టెంపుల్స్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. అటు పరిస్థితుల్లో లేదు అంటే నేను కూడా ఫైనాన్షియల్గా ఆ టెంపుల్స్ సంరక్షణలో పార్టిసిపేట్ చేస్తానని ఈ మధ్య నేను మా పూజారులకి వాళ్ళందరికీ చెప్పాను. ఊర్లో చాలా ప్రసిద్ధమైన టెంపుల్స్ ఉన్నాయి పెద్దముడియంలో, 11th సెంచరీ టెంపుల్స్. చాళుక్యులు విద్యాదిత్య చాళుక్యులు కట్టించిన టెంపుల్ అది. తర్వాత ఇంకొకటి లక్ష్మీ నరసింహ టెంపుల్. ఎప్పుడో ఒక 40 years బ్యాక్ ఫ్యాక్షన్ ఉండేది. ఇప్పుడు ఊర్లో అందరూ కలిసికట్టుగానే ఉన్నారు.
ఎక్కడ గొడవలు ఇవి ఫ్యాక్షన్స్ మా విలేజ్లో ఒక 30-40 ఏళ్ళ నుంచి ఫ్యాక్షన్స్ అనేవే లేవు మా ఊర్లో. ఏదో ఎవరి కొద్ది వాళ్ళు పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడము, క్యాంపెయినింగ్ చేయడం తప్పించి ఎక్కడ ఫ్యాక్షన్స్ అంటూ మా ఊర్లో ఏమీ లేవు. అవి మేము ఎంకరేజ్ కూడా చేయము. మా పెద్ద ఫ్యామిలీస్ వేరే వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈశ్వర్ రెడ్డి గారు అనే వాళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరు ఫ్యాక్షన్స్ని ఎంకరేజ్ చేయరు మా ఊర్లో. ఒక 40 ఏళ్ళ నుంచి అసలుకి ఫ్యాక్షన్స్ మొత్తం మానేసి ఎవరి కొద్ది వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయాలంటే ఆ పొలిటికల్ పార్టీకి, ఊర్లో ఏదన్నా సమస్యలు ఉన్నా వారికి వాళ్ళే పరిష్కరించుకుంటూ ఉన్నారు. ఈ ఫ్యాక్షన్స్ మా ఊర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా రావు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకున్నారు ఫ్యాక్షన్స్ వలన ఫ్యామిలీస్ నాశనం అవుతాయని. దాంతో అందరూ మానేసి హ్యాపీగా వాళ్ళ కొద్దీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ కొన్ని సమస్యలు, గ్రామంలో ఉండే సమస్యల్ని పరిష్కరించేదానికి ఏ పొలిటికల్ పార్టీ రావట్లేదు. ఈ గ్రామంలో రోడ్లు మిగతా ఇవి అంత పెద్ద మండలం హెడ్ క్వార్టర్, అది మండల హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ప్రాపర్ రోడ్స్ లేవు. నేను చాలామందికి ఊర్లో ఉండే ప్రజలకు అందరికీ చెప్పాను, నేను అందరు కలిసికట్టుగా రండి, మన పనులు మనం చేసుకుందామని కూడా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరినీ. చూడాలి ఫ్యూచర్లో అది ఏదన్నా చేయగలిగితే చాలా బాగుంటుంది. స్కూల్ మంచిగానే ఇప్పుడు కడుతున్నాడు మా హెడ్ మాస్టర్ నాగిరెడ్డి గారని, నా క్లాస్మేట్. తను ఇంట్రెస్ట్ తీసుకొని ఇది గవర్నమెంట్కి రిక్విజిషన్స్ పెట్టుకొని ఫండ్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. ఆ స్కూల్లో కూడా నేను స్కాలర్షిప్లు ఇస్తున్నాను ఎవ్రీ ఇయర్ మెరిట్ స్టూడెంట్స్కి. అదేవిధంగా ఆ స్కూల్లో నేను మిగతా కంప్యూటర్ ల్యాబొరేటరీ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఫెసిలిటీస్ నేను అరేంజ్ చేస్తానని కూడా చెప్పాను. ఫైనల్గా నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్కి ఈ పురాతనమైన టెంపుల్స్ని సంరక్షించి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను. అదేవిధంగా గవర్నమెంట్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వాటిని పరిరక్షించి వాటిని పాలన బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఎండోమెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ టెంపుల్ అది బుర్జుది కూడా వచ్చినప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అడుగుతా అంటే నేను బైరెడ్డి రాజశేఖర రెడ్డికి నాకు సంబంధం లేదు అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజల్లో కర్నూలు బైరెడ్డి రాజశేఖర రెడ్డికి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈ బుర్జుతో కానీ ఇంకో దాంతో సంబంధాలు ఉన్నాయని అనుకుంటా ఉన్నారు. కర్నూలు బైరెడ్డి వారు వేరు, వాళ్ళకి నాకు అయితే తెలియదు. వాళ్ళకి మాకు ఉన్నంత హిస్టరీ వాళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు బైరెడ్డి వంశస్థులే, కానీ కర్నూలు వాళ్ళ గోత్రం వేరు, మా గోత్రం వేరు. వాళ్ళకి ఈ చరిత్రతో మా చరిత్రతో వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. నేను పెద్దమణ్యం తహసీల్దార్గా 3 నెలల కిందట ఇక్కడికి వచ్చాను. ఈ ఊరి చరిత్ర చూస్తే చాలా పెద్దది, పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ బైరెడ్డి కుటుంబీకులు వాళ్ళు 5 మంది అన్నదమ్ములు. వీళ్ళది పెద్ద కుటుంబము గ్రామంలో. వీళ్ళకు దాదాపు 350 ఎకరాల వరకు పొలం ఉందని తెలిసింది. అప్పుడు అదే పాలెగాండ్రు సావుకారులు ఏదో చెప్తా ఉన్నారు కదా ఆ కాలంలో, అలాంటి దాంట్లో వీళ్ళు ఒక కుటుంబము. అయితే వీళ్ళ ధనము ధాన్యము ఇన్ని పెద్ద కుటుంబం కాబట్టి అవన్నీ దాచుకునేదానికి, దొంగల బారి నుండి కాపాడుకునే దానికోసము వీళ్ళు సొంతమే బుర్జు కట్టించారు. అప్పటి కాలంలో ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు బుర్జులు కట్టించండి వాళ్ళు దొంగల బారి నుంచి తప్పించుకున్నారు. కానీ వీళ్ళే సొంతము, వీళ్ళ స్వతహాగా 2 బుర్జులు కట్టించారు ఇక్కడ. 2 కూడా చాలా పెద్ద మంచి కండిషన్లు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా. రాతి కట్టడాలు, అంత పెద్ద బుర్జులు కట్టించారు. వీళ్ళందరూ కూడా అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఇది. జడ్జీలు, లాయర్లు, తర్వాత కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీలో.
దాదాపు ఎకరా వరకు వీళ్ళ ఇల్లే ఉంటుంది. అంతా రాతి కట్టడం ఇల్లు, ఇప్పటికీ చెట్టు చెదరకుండా అట్లే ఉంది. ఈరోజు కూడా నేను విచారించిన విషయంలో ఏమంటే, ఈరోజు కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమైనా జరిగితే ఇప్పుడైతే వాళ్ళంతా ఎక్కడ నగరాల్లో ఉన్నారు కాపురము. ఆ ఇండ్లు పెద్దగా ఉంది కాబట్టి శ్రీమంతాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఆ ఇంట్లో భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజల వల్ల తెలిసింది. చాలా పెద్ద కుటుంబం ఇది. ఇక్కడ ఈ బుర్జుకు సినిమా వాళ్ళు కూడా షూటింగ్ తీయడం జరిగింది 2-3 సినిమాలకు. మా ఊరిలో బైరెడ్డి వంశం అనేది పెద్ద భూస్వాముల ఇల్లు. వీళ్ళకి దాదాపు 350 ఎకరాల పొలం ఉండేది. వీళ్ళకు కోట బుర్జు ఉంది ఒకటి. వాళ్ళను వీళ్ళ దగ్గర డబ్బును దోసుకుంటారనే ఉద్దేశంతో బుర్జు కట్టించారు. ఆ బుర్జు ఈ రోజు కూడా ఇటువంటి బుర్జు నాకు చూసినంతట్లో ఎక్కడా లేదు. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి. దయ్యము, వెట్టాయము, ఇట్లా ఇప్పుడు రజనీకాంత్ తీశాడు వెట్టాయం సినిమా, అది కూడా ఇక్కడనే షూటింగ్ చేశారు. అంతకుముందు దయ్యం అనే సినిమాను కూడా ఇక్కడనే షూటింగ్ చేశారు. వీళ్ళ వంశస్థులంతా హైదరాబాద్లో ఉన్నారు. ఒక ఆయన లక్ష్మీరెడ్డి అని హైకోర్టు లాయర్ ఉన్నాడు. ఇలా ముత్తబ్బ వచ్చేసి లండన్లో చదివాడు బారిస్టర్గా. మేము మా పక్కిందే సార్ మాది. అదే ఇంకా వీళ్ళు భూస్వాములే సార్. ఇప్పుడు మా అబ్బా వాళ్ళు కూడా భూస్వాములే. అప్పుడు మా అబ్బా వాళ్ళకు సంతానం లేదని ఇప్పుడు జమరోడులో నడిచే నారాపురం స్వామి దేవాలయం ఉంది కదా, అది కట్టించి కొంత పొలం దానం ఇచ్చారు. ఇక్కడ సుద్దపల్లి దగ్గర ఒక కుంట ఉంది. ఆ కుంటకు కుంట కట్టించి కొంత దానం ఇచ్చేసారు. అలా ఇక్కడ ఇప్పుడు మాది డొంకలోంచి ఇంతవరకు ఉంది. వీళ్ళ కుటుంబంలో ఇప్పుడు లక్ష్మీరెడ్డి అని హైకోర్టు లాయర్ ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన తిరుపతి దేవస్థానం తరపున అన్నాడు. ఒక ఆయన వచ్చేసి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి నంద్యాలలో ఉన్నాడు. వాళ్ళ కొడుకు వచ్చేసి సిఏ. అప్పుడేమో సారు ఎదిరించిండొచ్చు. ఇప్పుడు మాత్రం అంతా తగ్గిపోయారు. ఇప్పుడు వీళ్ళకు పొలాలు అనేటివి ఏం లేవు. ఉండేవి ఒక 11 ఎకరాలు 12 ఎకరాల పొలం ఉంది అంతే. వాళ్ళ దానాల కిందనే పోయింది సార్ అదంతా. ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఇక్కడ లండన్లో ఒక ఆయన చదివాడు, అదే లక్ష్మీరెడ్డి అని ఆయనే లండన్లో బారిస్టర్గా చదివింది, లా చదివినాడు అప్పట్లోనే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మనవాడు వచ్చేసి హైకోర్టు లాయర్ హైదరాబాద్లో. నా పేరు సుమలత. నేను పెద్ద మూడెంలోనే పుట్టి పెరిగాను. మా ఊరు ఒక చారిత్రాత్మక స్థలము. ఈ ఊళ్ళో చాలా ధర్మ సంస్థలు కట్టించిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎప్పటో ఏనాటివో ఆ టెంపుల్స్. ప్లస్ ఈ ఊళ్ళో చాణక్యుడు పుట్టాడు అని కూడా చెప్తూ ఉంటారు. మా ఊళ్ళో ఒక పెద్ద బుజ్జు కోట ఉంది. అది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఉంది. అది ఒక ధనవంతులు కట్టించినదని చెప్తూ ఉంటారు. అతను కట్టించిన అతను కూడా అప్పట్లోనే లండన్లో పెద్ద చదువులు చదివాడని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ బుజ్జు కోట కట్టించడానికి అప్పట్లో ఏం చెప్పేవారు అంటే, దాని వెనుకున్న రీజన్, ఎవరైనా శత్రువులు కూడా ఇక్కడ దాడి చేయడానికి వచ్చినప్పుడు అంత ఎత్తైన బుజ్జుకోట నుంచి అక్కడ ఉన్న కణాల నుంచి చూసి ముందే వాళ్ళు వచ్చే దాన్ని గమనించి తిరిగి వాటిపై అటాక్ చేసేటోళ్ళని. ఆ బుజ్జు యొక్క గొప్పతనం అందుకు చాలా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా చారిత్రాత్మక టెంపుల్స్ కాబట్టి దాని వెనుక ఎంతో గొప్ప నిధులు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ 2-3 సినిమా షూటింగ్లు జరిగాయి. రీసెంట్గా రజనీకాంత్ గారు నటించిన వేటయాన్ సినిమా కానీ, అంతకుముందు ఒక హారర్ మూవీ మసుదాగా కూడా ఇక్కడ షూటింగ్ జరిగాయి. ఒక 3 years బ్యాక్ ఒక తమిళ సినిమా, టైటిల్ గుర్తులేదు, ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఇంకా మీరు లోపలికి వెళ్తే ఒక నరసింహస్వామి దేవాలయం ఉంది. అక్కడ ఒక నది లోపల నుంచి దారి ఉంది ఆ టెంపుల్కి. అక్కడ నిధులు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పింది ఏమిటంటే, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఈ బర్రెలు కానీ ఎద్దులు కానీ అక్కడికి వెళ్తూ ఉంటాయి కదా, అవి తిరిగి వచ్చేటప్పుడు కొమ్ములకి బంగారు గొలుసులు చైన్లు తగిలించుకొని వస్తుంటాయి అనేసి అక్కడికి వెళ్ళి దొవ్వితే వాళ్ళకి బంగారు నాణ్యాలు కూడా దొరికాయని చెప్తూ ఉంటారు. రాయలసీమ అంటే కత్తులు, కటార్లు, ఫ్యాక్షనిజం గురించి అందరు మాట్లాడుకుంటారు. కానీ రాయలసీమ అంటే పంటలు, పొలాలు, చరిత్రాత్మక గుళ్ళు, బుర్జులు అలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించి మీరు తెలుసుకోవాలనే వీళ్ళు ఇట్లా మీ ముందుకు వచ్చి చెప్తున్నాము. అందరూ మేము కూడా ఆఫీస్లో వెళ్ళే ఇట్లా చెప్తే మాది రాయలసీమ అంటే, అమ్మో రాయలసీమ అయితే మీ ఊళ్ళో బాంబులు, కత్తులు అన్నీ ఉంటాయి కదా అని అనేవాళ్ళు. మేము చెప్పేవాళ్ళం అట్లా అవన్నీ అప్పుడు కాలంలో ఉండే, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. అందరూ కలిసి
బాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరూ సహాయం చేసుకుంటూ అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇక అలాంటి రాయలసీమ అంటే చాలా మా ఆఫీస్లో కూడా చాలామంది రాయలసీమ వాళ్ళు మేము మీతో జాగ్రత్తగా ఉండాలి, మీరు ఏమనంటే మా మీద వచ్చి బాంబులు వేస్తారు అది ఇది అని చాలా అనేవాళ్ళు. కానీ మా ఊరికి వచ్చి మీరు ఒకసారి చూడండి, మా ఊర్లో చాలా బురుజులు ఉన్నాయి, శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుళ్ళు కూడా ఉన్నాయి. అంటే మా పెద్దలు చెప్పేవాళ్ళు దాని కింద నిధులు కూడా ఉన్నాయి, ఆ నిధులకి పాములు కూడా కాపలా ఉండేవి, అక్కడికి వెళ్ళి చాలామంది ప్రయత్నించిన వాళ్ళు కూడా చనిపోయారు. అట్లా మాకు చెప్పేవాళ్ళు. అప్పుడు మేమైతే ఎప్పుడు చూడలేదు, అట్లా చెప్పేవాళ్ళు మాకు. ఇక్కడ మీ బురుజులు కట్టించింది బురుజులు కట్టించింది బైరెడ్డి వంశస్థులే. ఎందుకు కట్టించారంటే అప్పుడు దొంగల నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి. ఇంత హైట్లో ఉంటే ఇంకా స్టోన్తో బిల్డ్ చేస్తే కొంచెం కూలగొట్టడానికైనా కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని అంత హైట్లో అంత స్టోన్తో బిల్డ్ చేస్తే వాళ్ళ నుంచి మనము మన ప్రజల్ని రక్షించుకోవచ్చు అనే ఒక రీజన్తో కట్టారనమాట. అలా చదివారు. లండన్కి వెళ్ళి వాళ్ళు కూడా బైరెడ్డి వంశస్థులే. అక్కడికి వెళ్ళి చదివే వాళ్ళు చదివినారు, ఇట్లా ఉండేవాళ్ళని మాకు చెప్పేవాళ్ళు మా పెద్దలు. షూటింగ్స్ అయితే చాలానే జరిగాయి. రీసెంట్గా రజనీకాంత్ మూవీ జరిగింది వేటయాన్ అని. చాలా పెద్ద యాక్టర్సే వచ్చారు. ఒక హర్రర్ మూవీ మసూదా అనే మూవీ కూడా షూటింగ్ జరిగింది. హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం మా ఊర్లోనే షూటింగ్ జరిగేది. అవే కాకుండా మా ఊర్లో ఒక చెరువు కూడా ఉంది, ఆ చెరువు కూడా షూటింగ్లో అందుకు వాడుకునే వాళ్ళు అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.